అమరవీరులకు జాతియోధులకు జోహారులర్పించి పూలతో పూజింపరండి వీరుల పూలతో అమరవీరులకు జాతియోధులకు జోహారులర్పించి పూలతో భోగాలు భాగ్యాలు త్యాగాలు గావించి భోగాలు భాగ్యాలు త్యాగాలు గావించి భోగాలు భాగ్యాలు త్యాగాలు గావించి దేశ జాతిని అమరవీరులకు జాతియోధులకు జోహారులర్పించి పూలతో ఘనమైన సంపదలే తనము తన ధాన్యాలే ఘనమైన సంపదలే తనము తన ధాన్యాలే ఘనమైన సంపదలే తనము తన ధాన్యాలే తుదకు తమ ప్రాణాలు తుదముగా బాబాయ్ రాలే ఆచార్య కోసం వాడు ఆచార్య కోసమే నాగా కానీ కంటిన్యూషన్ ఆచార్య చిన్నవాడు గ్యాస్ అయిపోయింది కదా ఇలా పోయేటప్పుడు రమ్మంటే వచ్చేవాడు కొంచెం awareness to Bhagavad రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఉదయం
ఐలయ్య గురించి నాకంటే ఆగుతూనే కాకుండా మీ అందరికీ కూడా వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి నాయకుడు లేదు. ఆయన వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో ఉంటాడు. గంగదేవిపల్లి గ్రామం సిపికి బలమైనటువంటి గ్రామం. రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా ఎన్నికైనటువంటి గ్రామం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అక్కడ ఆ గ్రామం వెళ్ళి దాన్ని పరిశీలించి స్థానిక సంస్థలు ఎట్లా ఉండాలి అని చెప్పి ముందు చూసి దాన్ని ఆదర్శంగా రాష్ట్రం అంతా అమలు చేస్తానని చెప్పేసి ఎన్నికల ప్రణాళిక అక్కడి నుంచి ఇక్కడికి ఐలయ్య గారు వచ్చారు. 5 దశాబ్దాల కాలం పాటు ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఏమి చేద్దామని చెప్పేసి వచ్చా అనుకున్నటువంటి దానికి బదులు ప్రజల కోసం పనిచేద్దామని చెప్పి నిర్ణయం చేసి 5 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితం కొనసాగారు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఉద్యమం బలహీనంగా ఉన్నటువంటి రోజులు, ఉద్యమం అసలు ఏమీ లేనటువంటి గ్రామాలను, పార్టీ అసలు ఏమీ లేనటువంటి ప్రాంతాలను ఐలయ్య గారి జీవిత సహచరి లక్ష్మి గారు, కాసాని లక్ష్మి గారు, వాళ్ళిద్దరూ ఈ ప్రాంతంలో ఉద్యమ నిర్మాణం గ్రామం తిరుగు, ఒకళ్ళు గజ్జలు ఒకళ్ళు పాట పాడి గజ్జలు పెట్టే వాళ్ళు గౌరవించుకుంటూ పాటలు పాడి జనాన్ని సమీకరించి ప్రజలకి ఏ సమస్య ఉందో ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి పోరాటాలు చేసి ఆ పోరాటాలలో నుంచి సమస్యలు పరిష్కరించి పార్టీని నిర్మించి అనేక మంది నాయకుల్ని కార్యకర్తల్ని తయారు చేసి ఈ మొత్తం ఉద్యమ కాలంలో ఈ కాలంలో ఉద్యమాన్ని ఒక బలమైనటువంటి ఉద్యమంగా తీర్చిదిద్దడంలో ఐలయ్య గారు గమనంలోకి తీసుకోవాలి. ఏల్పూరు దగ్గర మొదలు పెడితే ఏల్పూరు, చంద్రకొండ, గుమ్మలపాడి మండలాలు, అట్లాగే కొత్తగూడెం డివిజన్ నుండి ఇక్కడ లక్ష్మీదేవిపల్లి, టేగులపల్లి సరిహద్దులు మొదలుకొని మోతలపల్లి దాకా పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, మోతలపల్లి, ఈ మొత్తం ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన పాత్ర ఇవాళ సిపిఎం బలమైనటువంటి మండలాలు, బలమైన కొన్ని గ్రామాలు, పంచాయతీలు గెలవడం, కొన్ని వార్డులు గెలవడం, ఆ రకమైనటువంటి శక్తిని సంపాదించడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వాడు, అనేక చోట్ల విత్తనాలు నాటి ఉద్యమ మొలకలు పిలిపించినటువంటి వాడు ఐలయ్య గారు అంటేనే పోరాటం కోసం చాలా మంది కమ్యూనిస్టులుగా ఉంటారు. కొంతమంది కమ్యూనిస్టులుగా ఉంటారు, పోరాటం అంటే భయపడిపోతా ఉంటారు, పోరాటం అంటే వెనక్కి పోతా ఉంటారు, పోరాటాల పట్ల శ్రద్ధ లేకుండా ఉంటారు, పోరాటాల పట్ల తగిన అవగాహన లేకుండా ఉంటారు. కానీ ఐలయ్య గారు పోరాటాల కోసం తపన పడేవాడు. ఎప్పుడు పోరాటం చేయాలి, ఎక్కడ పోరాటం చేయాలి, ఎక్కడ సమస్యలతో ఉన్నారు, ఎక్కడ ప్రజలు కదిలించాలి, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి నిరంతరం తపన పడేవాడు ఆయన. ఇప్పుడే మన శివరామకృష్ణ గారు, రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇళ్ల స్థలాల పోరాటంలో ఈ కొత్తగూడెం పట్టణంలో, పాల్వంచ పట్టణంలో, అది మంచిగంటి నగర్ కావచ్చు, కొత్తగూడెం పట్టణంలో ఉండేటటువంటి అనేక ప్రాంతాలు కావచ్చు, అట్లాగే సుజాత నగర్ కావచ్చు, సుజాత నగర్ పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి కాసాని లక్ష్మీ నగర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలు, కొత్తగూడెం పట్టణంలో ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆనాడు
ఐలయ్య గారితో పాటు కొనవిషయం పాండురంగాచార్య గారు అని చెప్పేసి ఉండేవాడు. ఆయన వాళ్ళిద్దరు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. దాదాపు 10 రోజుల పాటు అన్నము నీళ్లు ముట్టకుండా కూర్చొని మీకు ఇళ్ల స్థలాలు ఇస్తారా లేదా అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొని వస్తే ఆనాడు కొత్తగూడెంలో ఇళ్ల స్థలాలు సర్వే చేసి ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ గుర్తించినటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు సోమశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ గారు, సీనియర్ నాయకులు రెడ్డి గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు సైలెంట్ శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ ముందుగా నమస్కారం. కాబట్టి కాసాని ఐలయ్య గారు మనందరి ప్రియతమ నాయకులు, జననేత, ఆదర్శవాది, విప్లవకారుడు, ప్రజా ఉద్యమాలకి స్ఫూర్తిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క మరణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమానికి, అట్లాగే వారి కుటుంబానికి తీవ్ర లోటుగా ఉంది. ముఖ్యంగా ఈ జిల్లా మార్క్సిస్టు ఉద్యమం ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది. జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నటువంటి పెద్దగా ఈ పార్టీకి సూచనలు, సలహాలు ఇవ్వవలసినటువంటి అటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి తరుణంలో కాబట్టి ఐలయ్య గారు లేని లోటు అనేది చాలా బాధాకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇళ్లలో జిల్లా మహాసభ పూర్తయిన తర్వాత వారు ఫస్ట్ రోజు మహాసభలో పాల్గొని కూర్చునే ఓపిక లేక వెళ్ళిపోయారు ఇంటికి. మహాసభ అయినటువంటి తెల్లారి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెళ్ళి వారిని కలవడానికి వెళ్ళాం. ఆ సందర్భంగా చాలా ఆనందపడి మా అందరికి శుభాకాంక్షలు తెలియజేశాడు. అదే సందర్భంలో జిల్లా కార్యదర్శిగా నాకు హితోపదేశం చేశాడు. ఖచ్చితంగా నువ్వు వస్తావని నేను ఊహించాను, ఖచ్చితంగా మొత్తం నీవు తీసుకుని వచ్చావు, ఇదే స్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలి, తీసుకుపోతావనే నమ్మకం నాకుంది. ఏవైనా ఈ జిల్లాలో మార్క్సిస్టు పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పోరాటాల కోసం ఆలోచించవలసిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన మాకు హితోపదేశం చేయడం జరిగింది. కనకయ్య గారు, సత్యనారాయణ గారు, బాలరాజు, మన ఆర్ శ్రీనివాసు, బ్రహ్మాచారి, మేమందరం మొత్తం కార్యదర్శి వర్గ సభ్యులు ఉన్నప్పుడు వెళ్ళాం. అందరి సమక్షంలో అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం సమక్షంలో ఈ మాట చెప్పడం జరిగింది. చెప్పిన కొద్ది రోజులకి ఆయన చనిపోవడం అనేది చాలా జీవించుకునేటువంటి అంశం. 25వ తేదీన మేము రాష్ట్ర మహాసభల కోసమని వెళ్తూ మార్గం మధ్యలోనే ఉండగానే ఈ దుర్వార్త తెలిసింది. వెంటనే సుదర్శన్ గారు సలహా తీసుకొని రాష్ట్ర నాయకత్వం చెప్పినటువంటి డైరెక్షన్లో వచ్చి వారి యొక్క అంతిమయాత్ర కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది జరిగింది. కాబట్టి కాసాని ఐలయ్య గారి గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి పోరాటాలకు రూపశిల్పిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి లోను లేని లోటు మన బాధ ఎంత ఉన్నప్పటికీ కూడా మన ఐలయ్య గారి సంస్కార సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు సుదర్శన్ గారు, అట్లాగే సిపిఐ జిల్లా పార్టీ సెక్రటరీ మంచా రమేష్ గారు, ఏజే రమేష్ గారు, పుల్లయ్య గారు, రమేష్ గారు, చంద్ర గారు, లక్ష్మి గారు, అట్లాగే అందరికీ పేరు పేరు ఇచ్చేసిన ప్రతి ఒక్క పేరు మీద ముందుగా సిపిఐ తెలియజేస్తుంది. అంటే ఈరోజు ఎందుకు రావడం జరిగిందంటే ఆ రోజు చనిపోయిన రోజు రావడం జరిగింది. అక్కడ చాలా పెద్ద వేదిక, ఆ వేదికను కూడా మేము వచ్చినాం. కానీ చాలామంది భక్తులు ఉన్నారు. మరి ఇప్పుడు ఒకటి గారికి తీసుకుపోవాలని ఆలోచనతో చాలామంది కూడా జనాలు కూడా ఆ రోజు బాగా రావడం జరిగింది. జనాల మనిషి త్యాగశీలి కామ్రేడ్ ఐలయ్య గారికి ఒక విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ఐలయ్య గారు ఉద్యమాలకు వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. ఐలయ్య గారు అసలు వచ్చిన నాడు వారు ఎట్లా వచ్చారు, ఏంటో
తర్వాత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా మన రెడ్డిగూడ సీతంపేట ఇక్కడ ఈ ఏరియాలు మొత్తం ప్రజా ఉద్యమాన్ని కూడా ప్రజల యొక్క ఇబ్బందుల్ని చేసుకుంటూ పోరాటం చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా భూ పోరాటం చేస్తూ ఉంటే అక్కడ అనేక ఇక్కడి నుంచి ఒక డాక్టర్ ఒక 10 మంది గుండాలని ఐదని కావగొట్టమని తీసుకెళ్ళారు. అయితే ఆ గుండాలు వెళ్ళే సంగతి గ్రామస్తులకే తెలిసి ఆ గ్రామస్తులంతా తిరుగుబాటు చేసి గుండాలను తరిగికొట్టి ఐదని రక్షించడం అనేది జరిగింది. అదేవిధంగా తర్వాత కాలంలో అసలు ఐదైన గారు వచ్చిన తర్వాతనే ఆ తర్వాత సుజాత నగర్లో వచ్చి స్థిరపడ్డారు. సుజాత నగర్ గ్రామంలో కూడా ఆర్గనైజేషన్ చేసుకుంటూ వాళ్ళ ఆ సుజాత ఐదైన గారు రాకముందు సుజాత నగర్లో ఎర్ర జెండా ఎగరేసిన వాళ్ళే లేరు, మొత్తం కాంగ్రెస్ ఉన్నది అప్పుడు. అందుకని మొత్తం అక్కడ ఐదైన గారు వచ్చిన తర్వాతనే సుజాత నగర్లో కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ ఏర్పడింది అనేది మీకు నేను చెప్పగా. అయినా ఒక సుజాత నగరే కాదు, సుజాత నగర్ నుంచి ఏనుగురు దాకా, అట్లానే సుజాత నగర్ నుంచి కందుకొండ దాకా ఈ గ్రామాలన్నింటినీ తిరిగి ఉద్యమాన్ని నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ సందర్భంగా శత్రువులు కూడా బాగా పెరిగారు. శత్రువులు పెరిగి అనేక కేసులు పెట్టించారు. ఎట్లాంటి కేసులు అంటే అసలు ఎంత దుర్మార్గమైన కేసు అంటే ఒక మర్డర్ కేసులో పోలీసులు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంజనాపురం నాయకులు మన వామపక్షవాంధ్యాలు చెప్తున్నారు. ఇది కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళు కాదు దాడి చేసింది, ఇలాంటి అన్నింటిలో మన వామపక్షాలే మన మీద దాడి చేయడానికి అంజనాపురం నాయకులు పెద్ద కుట్ర చేసి పోలీసు వాళ్ళని పట్టుకొని ఐదైదు గారిలో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాళ్ళని సాక్షులుగా పెట్టి ఐదైదు గారి మీద మర్డర్ చేసినట్టు తప్పుడు కేసుని సృష్టించగా తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఈ తప్పుడు కేసులో మొత్తం పార్టీ కూడా ఊరుకోలేదు. మొత్తంగా పార్టీ ఆ రోజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఏలూరు లక్ష్మీనారాయణ గారు చాలా బాధ్యత తీసుకొని మొత్తంగా పార్టీయే మొత్తంగా ఈ కేసుని డిఫెండ్ చేసి మొత్తంగా సుజాత నగర్లో బహిరంగ సభ పెట్టి ఖండిస్తూ పెద్ద ఎత్తున ఒక మొత్తం ప్రజలను సమీకరించడం అనేది జరిగింది. ఆ విధంగా పార్టీ మొత్తం ఆ రోజు ఐదైదు గారికి అండగా నిలబడి చేసింది. ఆ తర్వాత వేరే ఇంకొక దుర్మార్గమైన దాడి జరిగింది. అయినా కూడా ఇవన్నీ కూడా మొత్తం పోరాటం చేస్తూ భూ పోరాటాలు చేస్తూ భూములు అనేక వేల ఎకరాల భూములు ఇళ్ల స్థలాలు అని పంచడం జరిగింది. అందరితోనే ఆగలేదు. అక్కడి నుంచి ఇవాళ కొత్తగూడెం పట్టణంలో కూడా ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ అన్ని కూడా చేయడం అనేది జరిగింది. రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్ గారు, జిల్లా పార్టీ కార్యదర్శి మమతా గారు, సిపిఐ నాయకులు సరిగని శ్రీనివాస్ గారు, ఇతర చట్టలు, ఇక్కడికి ఈరోజు హాజరైనటువంటి సోదరి మనందరికీ ముందుగా నమస్కారం. చాలా విషయాలు ఇక్కడ ఐలయ్య గారి గురించి, ఐలయ్య గారితో ఉన్న అనుబంధం గురించి, ఐలయ్య గారు నిర్వహించినటువంటి పోరాటాల పూర్వ నేపథ్యాన్ని మొత్తం కూడా మనకి ఇక్కడ వివరించారు. ఆ వివరాలు, ఆ సమాచారం, దాంతోపాటు ఇక్కడ హాజరైనటువంటి అనేక మందితో వ్యక్తిగత అనుబంధం ఉంది, సంబంధం ఉంది. ఉద్యమాల్లో, పోరాటాల్లో, వారి కుటుంబ జీవితాల్లో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే వారితో మమేకమై ఆ రకమైనటువంటి సాన్నిధ్యాన్ని నెలకొల్పినటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఐలయ్య గారి వైపు నుంచి ఉద్యమ కాలంలో జరిగింది. అక్కడ ఐలయ్య గారి లేని లోటు అనేది ఇవాళ మా పార్టీ జిల్లా ఉద్యమానికి, పోరాటానికి అది తీరం లోటు. ఆ తీరం లోటుని ఈరోజు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మా అందరం పనిచేయడం ద్వారా, ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా దాన్ని భర్తీ చేసేదానికి
ఒక సీరియస్ ప్రయత్నాన్ని మనం అందరం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. ఇవాళ పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి అని చెప్పేసి మన పార్టీ వైపు నుంచి, మన సంఘాల వైపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కజనులు, అన్నదమ్ములు అందరికీ వందనం. దురదృష్టం అయినా కానీ సంవత్సరం సభలో ఇట్లా మాట్లాడు చాలా బాధ. ఎందుకంటే నేను చాలా మంది కూడా అందరికి ఖండించారు. నేను కూడా చాలా ఖండించింది అనుకుంటా ఉన్నాను. నన్ను అంత ప్రేమగా మందలించేటోడు, ఎంత గొప్ప నాయకుడు అంటే, నేను ఒకసారి హైదరాబాద్లో ఇక్కడే లెఫ్ట్ నాయకత్వంతో మాట్లాడేటప్పుడు వాళ్ళు తమిళ వేడికెళ్ళి వేయడానికి ఊరంటే దాన్ని కొత్తడం అన్న ఇట్లా బొగ్గని ప్రాంతం ఇట్లా అంటే అందరు అది మామూలు జాగ్రత్తమే కాపరేట్ చేసే గిన్నెలు నడిచిన జాగా ఆయన కాళ్ళ కట్టిన మట్టిలో పుట్టినవు, అంత గొప్ప గడ్డలో పుట్టినవు అంటే అటువంటి మహానుభావుల గురించి నేను చూడలే. పుస్తకాలలో చదివిన, ఇక్కడ మన లైబ్రరీ చెందిన పుస్తకంలో చదివిన. అట్లా చాలామంది గొప్ప వ్యక్తులను చూసినా కానీ, చదివినా కానీ ప్రత్యక్షంగా ఒక గొప్ప వ్యక్తిని, ఒక పోరాట యోధుని నేను అన్ననే ప్రత్యక్షంగా చూసిన. నాకు ఎంత అదంటే అన్న పక్కన ఇట్లా కూర్చోబెట్టాను. ఇంత కాలం చేసే మాట్లాడతాను నేను. అదే టీఆర్ఎస్ పార్టీ లేదు, కామ్రేడ్ అనేటోడు. నా ఇంటికి కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో దుర్మార్గం, కరెంటు లేకుండే, కరెంటు గురించి పోరాటాలు, విత్తనాలు, ఎరువులు అన్ని 2 నెంబర్ విత్తనాలు రైతులు చచ్చిపెట్టారు. ఆ రోజు అద్భుతమైనటువంటి లిటరేచర్ సమాచారం ఉన్నటువంటి పుస్తకాలు దాన్ని ప్రమోట్ చేయడానికి పోయి ఇంకా 2-3 సందర్భాల్లో నా ఇంటికి కూడా వచ్చిండు. నా ఇల్లు చూసిండు, భగత్ సింగ్ ఫోటో చూసిండు, తగ్గట్టు మావోడి తగ్గి గడ్డకు వేరే రకంలో మావోడి తగ్గను. చివరాఖరి దాకా దాఖలు ఎప్పుడైనా చెరికైతే నేను పోయేటోని, నేను 2-3 రోజులు పెట్టండి, 3వ రోజు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నాకేంటో తమ్ముడు ఆల్రెడీ 2 పైసలు అడిగేటోళ్ళు డిశ్చార్జ్ అంటే పైసలు అరే ఎంత గొప్ప ఎంత గొప్ప ఉద్యోగకారు. మా అయ్య 40 ఏళ్ళు బొగ్గుబాయిలో పనిచేస్తుంది కానీ నాకు ఇల్లు లేదు. కానీ వేలాది మందికి ఇల్లు చూపెట్టిన మహానుభావుడు, వేలాది మందికి అయ్యాయనే ఇల్లు జాగా మామూలా నాకు తెలుసు. ఒక్కసారి అటు ఇక్కడనే గుడిసెలు అనిపించిన తర్వాత రాత్రి 12:30 గంటలకు నేను చలికాలం సినిమాకి పోయేస్తాను. నగేశాన్ని ఆయన నగేశాన్ని సైకిల్ మోటార్ వెనకాల కూర్చొని పోతూ ఉన్నారు. మన అశోక్ నగర్ నేను అడిగి అన్న ఇంతసారి ఎట్టిపోతానంటే, తమ్మి పోలీసు వాళ్ళు 3 గంటలకు వస్తారన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది, అడ్డం పట్టుకోవాలి కదా, మనమే కదా, అన్నం తీసుకొని పోతానా వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ ఒకరింట్లో కొలుస్తారు. ఎవరు జాగలేడు, 3 జాగ నుంచి అన్నదమ్ములే పడుతుంది వస్తారు. ఇంతమందికి జాగ అనిపించారు. ఎంత పోరాడారు కార్మిక నాయకుల మనకి నిశ్చయించుకోవడంలో అయ్యే కాదు రాకపోవడం చాలా బాధాకరంగానే ఉంది. సామాన్యుడి మనసులో శరీరంలో చేసుకొని ఆ మనిషి మందికి ఇళ్ల స్థలాలు కానీ సమాజపరంగా జనాలకు ఎంత సేవ చేశారు కనీసం. నేను ఆ రోజు 26వ తారీఖు వెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడ్చే కన్నీరు చూసి నేను తెలిసిపోయాను. ఒక చక్కటి మనిషి మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగానే ఉంది. ఈ ప్రస్తుత సమాజం నడుస్తున్నప్పుడు అలాగా ఆ ఒక్క వ్యక్తి కోసం జనాలు ఏడ్చిన తపన, అసలు ఈ సమాజంలో అలాంటి వ్యక్తి ఇంకోసారి ఉండాలా లేదా అనే ఒక సంగీతంలో పడిపోయారు. ఎల్బాం తప్పోదర ఒకటి ఉంది. తప్పనిసరి అయ్యే గారు మళ్ళా పరిసరాలను పడతాడు. మీ ఆశయాలు పూర్తిగా నెరవేర్చడానికి మీ ఆందోళనని ఆయన తప్పనిసరిగా ఆయన ఆత్మ మీ దగ్గర జరుగుతుంది. తప్పనిసరిగా మీకు ఒక మార్గదర్శకం చూపించడానికి మళ్ళొకసారి జన్మకి మీకు ఆదేశాలు చూపిన అవకాశం జరుగుతుంది. ఎందుకంటే దేశం అంటే మంచి కాదే, దేశం అంటే మనసులైన నిదానం ప్రకారంగా ఆయన కాకుండా ఉన్న మనవాళ్ళు పేదవాళ్ళందరూ మనసులని గ్రహించి మంచి జరుగుతున్న ఆర్థిక సమావేశానికి హాజరైనటువంటి మీ
సంవత్సరాల నుంచి నాకు ఐలయ్య గారు పరిచయం ఉన్నారు. అయితే ఆయన ఒక ఆశయం కోసం, దోపిడీ లేని, అసమానతలు లేని ఒక సమాజం కోసం చివరి క్షణం వరకు ఆయన ప్రజల కోసం పోరాడుతూనే అమరుడయ్యారు. అది మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. కమ్యూనిస్టు పార్టీలో కానీ ఉద్యమంలో కానీ పనిచేయడం అనేది ఒక ఆషామాషి వ్యవహారం కాదు. ఈ క్రమంలో పార్టీలో పనిచేసే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, మరి శత్రువుల నుంచి ఎంతో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా వాటన్నిటినీ తట్టుకుంటూ ఆయన పనిచేశారు. అదేవిధంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా షుగర్ ఎంత ఉందండి అంటే 200 ఉంది, 300 ఉంది, ఎట్లా నిలబడగలుగుతారు, ఎట్లా పనిచేయగలుగుతారు అనిపించేదన్నమాట. ఆ కోర్టుకు వచ్చిన క్రమంలో ఆయన ఒక వాయిదా అది పిలవట్లేదు, 6-7 గంటలు అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అండి, ఏం కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన అట్లా మొండిగా పిలిచేంతవరకు 7-7:30 వరకు అక్కడ కోర్టులో ఉండి అందరితో పాటు ఆయన ఉండి 7-7:30 తర్వాత వెళ్ళారు. అదే ఆయన క్రమశిక్షణ, నిబద్ధతకి నిదర్శనం. అదే క్రమశిక్షణతో ఆయన ప్రజల కోసం పాటుపడ్డారు. అలాంటి వారు అరుదుగా ఉండేటువంటి పరిస్థితులు. అట్లాంటి కామ్రేడ్ని మనం కోల్పోవడం అనేది ప్రజా ఉద్యమాలకి చాలా తీరని లోటు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఐలయ్య గారి ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఐలయ్య గారు జీవితాన్ని ఎలా కష్టపడ్డాడు, లక్ష్మి గారు ఐలయ్య గారు కలిసి సుజాతనగర్ ఏరియా వచ్చినప్పుడు ఎలాంటి పోరాటాలు చేశారు, ఆ పోరాటాల్లో భూస్వాముల యొక్క విధానాలు ఏ విధంగా ఉండేవి, ఎట్లాంటి జీవితాన్ని అనుభవించారు, హత్య చేయడానికైనా సిద్ధమైన తన ప్రాణాన్ని ముందు పెట్టి అర్ధరాత్రి కూడా గ్రామాల్లో వెళ్ళి చైతన్యం వచ్చి గండాలు వేసి చైతన్యం ఉత్సాహం తీసుకొచ్చిన ఆమె కాఫీ ఐలయ్య గారి చరిత్ర గురించి, కాసాడ ఐలయ్య గారి పోరాటాల గురించి ఎంతో మనందరికీ తెలుసు, పూర్తిగా తెలియకపోయారు. ఈ సంస్కరణ సభలో పాల్గొంటున్నాము అంటే ఒక కర్తవ్యంతో మనం ఉండాలి. ఇవాళ ఒకవైపు నుంచి బీజేపీ మతోన్మానం ముందుకు వస్తా ఉంది. ఆ మతోన్మానం నేనే ఛాంపియన్ ఈ దేశానికి అని చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఒకవైపు నుంచి చైనా వాళ్ళతోనేమో పొత్తు పెట్టుకుంటాడు, చైనా ఉత్పత్తులు కావాలంటాడు, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులనేమో విమర్శించి ద్వేషిస్తే పరిస్థితుల్లో ఉంటాడు. ఈ స్థితిలో సంస్కరణ సభలో పాల్గొనడము అంటే మన ఎర్రజెండా గతంలో నడుస్తున్నప్పుడు అంటే నేను రంగాల్లో వచ్చాను పార్టీలో, అంతకుముందు సిపిఎం పార్టీ అంటే నాకు తెలియదు. మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం, అనేక పోరాటాల నుంచి చూసి నేను వచ్చాను. శ్రీరాములు గారు నన్ను ఈ పార్టీకి తీసుకొచ్చినవాడు. అందుకే అంతకుముందు చేస్తున్నారు. అప్పుడు అనుకునేవాడు గ్రామాలు, అరే ఒక్కడు కమ్యూనిస్టున్నా వాడు వాడిపోయిన పోతున్నా వాడి తప్ప మనం కట్టుకోలేడు అని అనుకునేవాడు. ఇవాళ అంతకంటే ఎక్కువ బాధ్యత, అంతకంటే ఎక్కువ కర్తవ్యం మన నిజంగానే ఐలయ్య గారికి నివాళులు అర్పించడం అంటే అది దేని కోసం పనిచేశాడు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాడు, అనేక పోరాటాలు నిర్వహించాడు. ఆయనకు మనం నివాళులు అర్పించడం అంటే తమ భేదానికి ఉన్న వాళ్ళందరిలో ఉండొచ్చు, శక్తి సామర్థ్యాల్లో తేడా ఉండొచ్చు, కానీ అసలు శక్తి లేని వాడు, అసలు ఏమీ మాట్లాడేవాడు ఎవరు లేదు. మన ఇంటికి పోతే మన కుటుంబానికి
సంబంధాలు ఉంటాయి. మంది పవిత్రమైన కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఇవాళ వస్తున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని ఛేదించాలా అంటే ఎవరు